అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిన్న కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తెల్లవారుజామున గ్రామమంతా కోడిపుంజల కూతలతో మేల్కొంటోంది. పచ్చని పొలాల మధ్య ఉన్న చిన్న ఇల్లు ఆ గ్రామంలో అందరికీ ఆదర్శంగా ఉండేది. ఆ ఇంటి యజమాని రామయ్య, భార్య లక్ష్మమ్మ. వారికిద్దరు కొడుకులు. పెద్దవాడు రాఘవ్, చిన్నవాడు కిరణ్. రామయ్యకు పెద్దల్నుంచి సంక్రమించిన 20 ఎకరాల పొలంలో జీవితమంతా కష్టపడి సంపాదించాడు. పిల్లలు సంతోషంగా ఉండాలి అనే ఒక్క ఆశతో తన అవసరాలన్నీ తగ్గించుకున్నాడు. లక్ష్మమ్మ కూడా అంతే. ఇంట్లో ఎవరైనా ఆకలితో ఉండకూడదని తన చేతి వంటతో అందరి కడుపు నింపేది. గ్రామంలో ఎవరు ఇబ్బందిలో ఉన్నా రామయ్య ముందుండి సహాయం చేసేవాడు. అందుకే గ్రామస్తులు ప్రేమగా రామయ్య గారి కుటుంబం అంటే గౌరవం అని చెప్పుకునేవారు. రాఘవ్ పట్టణంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. నెలకు మంచి జీతం. తల్లిదండ్రులు అతని పెళ్లి గురించి ఆలోచించటం మొదలుపెట్టారు. ఒకరోజు లక్ష్మమ్మ మెల్లగా అడిగింది, ఏమండి, మన రాఘవ్కి మంచి అమ్మాయిని చూస్తే ఎలా ఉంటుంది? రామయ్య చిరునవ్వు నవ్వాడు. నాకు అదే అనిపిస్తోంది. డబ్బున్న అమ్మాయే ఇంటికి కోడలుగా రావాలని నాకు లేదు. మన ఇంటిని తన ఇంటిలా చూసుకునే అమ్మాయి అయితే చాలు. కొన్ని నెలల తర్వాత ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు సంధ్య. చదువు, అందం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులు కూడా బాగా స్థిరపడిన వాళ్ళు. సంబంధం చూసేందుకు వెళ్ళినప్పుడు సంధ్య చాలా మర్యాదగా మాట్లాడింది. లక్ష్మమ్మ ఆమె మాటలు విని మనసులోనే అనుకుంది, ఇంత మంచిగా మాట్లాడుతుంది, మన ఇంటికి లక్ష్మీదేవిలా వస్తుంది. ఇక కొద్ది రోజులకే వారి పెళ్లి ఘనంగా జరిగింది. బంధువులంతా వచ్చారు. నవ్వులు, సందడి, ఆశీర్వాదాలతో ఇల్లు కలకల్లాడిపోయింది. లక్ష్మమ్మ తన కోడల్ని గుమ్మం దగ్గర ఆహ్వానిస్తూ హారతి తీసింది. నీ రాకతో ఈ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు నిండిపోవాలమ్మా అని ఆమె కళ్లల్లో ఆనందంతో చెప్పింది. మొదటి 2 రోజులు సంధ్య చాలా ప్రేమగా కనిపించింది. కాని 3వ రోజు నుంచి చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. ఒక ఉదయం లక్ష్మమ్మ వంటగదిలో పనులు చేస్తోంది. సంధ్యమ్మ, టీ తాగుతావా అని మృదువుగా అడిగింది. సంధ్య ఫోన్ చూస్తూనే, ఆంటీ, నాకు గ్రీన్ టీ మాత్రమే అలవాటు అని నిర్లక్ష్యంగా చెప్పింది. సరే అమ్మా, ఇప్పుడే చేస్తాను. లక్ష్మమ్మ వెంటనే గ్రీన్ టీ చేసింది. టీ తీసుకెళ్లగానే సంధ్య ఒక్క సిప్పు తాగి ముఖం ముడుచుకుంది. ఇది ఇలా చెయ్యరాంటీ, మా ఇంట్లో చాలా బెటర్గా చేస్తారు. ఆ మాట విన్న లక్ష్మమ్మ ఒక్క క్షణం మౌనంగా నిలిచిపోయింది. అయినా సరే, సరే అమ్మా, రేపటినుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని నవ్వింది. కాని ఆ నవ్వు వెనక దాగి ఉన్న చిన్న బాధను ఎవరూ గమనించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ సంధ్య స్వభావం బయటపడింది. ఇంట్లో ఎవరితోనూ కలిసిమెలిసి ఉండేది కాదు. వంట చెయ్యమంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇంటి పనుల కోసం చదవలేదు అని చెప్పేది. లక్ష్మమ్మ ఒక్క మాట కూడా అనకుండా అన్ని పనులు తానే చేసేది. ఒకసారి రామయ్య పొలం నుంచి అలసిపోయి వచ్చాడు. అమ్మా, ఓ గ్లాసు మంచినీళ్ళిస్తావా అని కోడల్ని అడిగాడు. సంధ్య సోఫాలో కూర్చుని ఫోన్లో వీడియో చూస్తూ, కిచెన్లోనే ఉన్నాయి కదా అంకుల్, తీసుకోండి అని తల కూడా ఎత్తకుండా చెప్పింది. రామయ్య ఒక్క క్షణం ఆమె వైపు చూశాడు. ఏమీ మాట్లాడకుండా తానే వెళ్లి నీళ్లు తీసుకున్నాడు. దూరం నుంచి అది చూసిన లక్ష్మమ్మ గుండె బరువెక్కింది. రాత్రి భర్తతో మెల్లగా చెప్పింది, కోడలికి ఇంకా కొత్త కదండి, కొంతకాలానికి తనే అంతా సర్దుకుంటుంది అంటూ. రామయ్య భారంగా నిట్టూర్చాడు. మనం ఒకరికి ప్రేమనిస్తే ఆ ప్రేమే తిరిగి మనకొస్తుందండి, బాధపడకండి అంటూ భర్తని సముదాయించింది లక్ష్మి. కాని రోజులు నెలలయ్యాయి. సంధ్య అహంకారం మాత్రం రోజురోజుకి పెరుగుతోంది. ఇంటికొచ్చిన బంధువుల ముందు, ఈ పాత పద్ధతులు నాకు నచ్చవు అని అత్తమామల్ని చిన్నచూపు చూసేది. రాఘవ్ కూడా మొదట్లో భార్యను సమర్థించేవాడు. అమ్మా, నాన్న, తనకి సిటీ లైఫ్ అలవాటు, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేవాడు. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ మౌనంగా తల ఊపేది. కాని ఆమె మనసులో మాత్రం ఒకటే బాధ. నేను నా కొడుకునెప్పుడు నాకోసం కాదు, అతని సంతోషం కోసం పెంచాను. కాని ఈరోజు అతను నా బాధను చూడలేకపోతున్నాడా?
ఒక సాయంత్రం లక్ష్మమ్మ వంట చేస్తుండగా చేతికి చిన్న గాయమైంది. రక్తం కారుతోంది. ఆ సమయంలో సంధ్య అక్కడికొచ్చింది. లక్ష్మమ్మ ఆశగా చూసింది. అమ్మా, కొంచెం మందు తీసుకురా అమ్మా. సంధ్య మాత్రం చల్లగా, నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, నేను లేట్ అవుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ దృశ్యమంతా తలుపు దగ్గర నిలబడి చూసిన కిరణ్ గుండె కలచిపోయింది. అతను వెంటనే అమ్మ చేతికి మందు రాస్తూ, అమ్మా, ఇక మీదట మీరు ఒంటరిగా పనులు చేయొద్దు. లక్ష్మమ్మ బలవంతంగా నవ్వింది. పర్వాలేదు నాన్న, ఇంట్లో చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. కాని కిరణ్కు మాత్రం అర్థమైంది, ఇది చిన్న విషయం కాదు. ఈ ఇంటి ఆనందాన్ని నెమ్మదిగా తినేస్తున్న ఒక నిశ్శబ్ద తుఫాను. అదే రాత్రి కిరణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఇంట్లో మళ్లీ నవ్వులు పూయాలి, దానికి దేవుడు ఎవరినైనా పంపాలి. కాని అతనికి తెలీదు, ఆ మార్పుకు కారణమయ్యే వ్యక్తి అతని జీవితంలోకి చాలా త్వరలో అడుగుపెట్టబోతోంది అని. రాత్రంతా కిరణ్కు నిద్రపట్టలేదు. అమ్మ చేతికి గాయమైనా పట్టించుకోకుండా వెళ్లిపోయిన వదిన ప్రవర్తన అతని మనసును కొలిచివేసింది. తండ్రి మౌనం, తల్లి బలవంతపు నవ్వు, ఇవన్నీ అతని కళ్ల ముందే తిరుగుతున్నాయి. మరుసటి రోజు ఉదయం రామయ్య ఎప్పటిలానే పొలానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. నాన్నా, ఈరోజు వెళ్ళకండి, నేను వెళ్తాను అన్నాడు కిరణ్. రామయ్య నవ్వుతూ, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి కదరా బాబూ, ఇవి మా అలవాట్లు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాటల్లోని అలసటను కిరణ్ స్పష్టంగా గుర్తించాడు. కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం లక్ష్మమ్మ మెల్లగా భర్తతో మాట్లాడింది. కిరణ్ పెళ్లి గురించి కూడా ఆలోచిద్దామండి. రామయ్య కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఈసారైనా మన ఇంటికి డబ్బున్న అమ్మాయి కాకుండా మనుషుల విలువ తెలిసిన అమ్మాయి కోడలుగా వస్తుందంటావా లక్ష్మి అంటూ భారంగా నవ్వాడు ఆయన. కొద్ది రోజుల తర్వాత సమీప పట్టణంలోని ఓ కుటుంబం నుంచి సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు మాధవి. ఆమె ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుని. సాధారణ కుటుంబం. తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. ఇంట్లో అందరూ ఒకరినొకరు గౌరవంగా పలకరించుకోవటం చూసి రామయ్య మనసు ఆనందంతో నిండిపోయింది. మాధవి టీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. రామయ్య కప్పు తీసుకుంటుండగా ఆమె నవ్వుతూ, మావయ్య, జాగ్రత్తగా తీసుకోండి, చాలా వేడిగా ఉంది అని చెప్పింది. మావయ్య, ఆ ఒక్క మాట రామయ్య హృదయాన్ని తాకింది. ఇంకా పెళ్లి కూడా కాలేదు, కాని ఆమె తనను పరాయివాడ్లా కాకుండా కుటుంబ సభ్యుడిలా పిలిచింది. అందరూ మాట్లాడుతూ ఉండగా మాధవి ఒక్కసారిగా లక్ష్మమ్మ వైపు తిరిగి అడిగింది, అత్తయ్య, మీకు వంట చేయడం అంటే ఇష్టమా? లక్ష్మమ్మ నవ్వింది. ఇష్టమే అమ్మా. అయితే నేను మీ దగ్గర అన్ని వంటలు నేర్చుకోవాలి. ఆ మాట విన్న లక్ష్మమ్మ కళ్లల్లో తెలియని ఆనందం మెరిసింది. సంధ్య వచ్చిన రోజు కూడా ఇలానే ఆశపడింది. కాని ఇప్పుడు ఆశపడ్డానికే భయపడుతోంది. పెళ్లి నిశ్చయమైంది. సాధారణంగా ఆర్భాటం లేకుండా బంధుమిత్రుల ఆశీర్వాదాల మధ్య పెళ్లి జరిగింది. మాధవి ఇంటి గడప దాటే ముందు తల వంచి గుమ్మాన్ని నమస్కరించింది. లక్ష్మమ్మ హారతి తీస్తుండగా ఆమె మెల్లగా చెప్పింది, అత్తయ్య, ఈ రోజు నుంచి ఇది నా ఇల్లు. ఆ మాట విన్న లక్ష్మమ్మ గొంతు బిగుసుకుంది. మొదటి రోజు ఉదయం. ఇంకా ఇంట్లో అందరూ నిద్రలోనే ఉన్నారు. లక్ష్మమ్మ లేచి వంటగదికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి ఆశ్చర్యపోయింది. మాధవి అప్పటికే కాఫీ కాస్తోంది. అమ్మా, నువ్వెందుకింత త్వరగా లేచావు? మరేం పర్వాలేదత్తయ్య, మీరు ప్రతిరోజు ఇంత పని చేస్తుంటే నేను పడుకుంటే ఎలా అత్తయ్య? లక్ష్మమ్మ వెంటనే చెప్పింది. లేదమ్మా, నువ్వు కొత్తగా వచ్చావు కదా, కాసేపు విశ్రాంతి తీసుకో. మాధవి చిరునవ్వుతో, ఇంటి వాళ్లతో కలిసి పనిచేస్తే అలసటుండదు అని చెప్పింది. ఆ మాటలన్నీ వంటగది బయట నిలబడిన సంధ్య వింటోంది. చూద్దాం ఈ నాటకం ఎన్ని రోజులు చేస్తుందో అని మనసులోనే అనుకుంది. ఆ రోజు అల్పాహారం చేస్తూ ఉండగా మాధవి అందరికీ వడ్డించింది. రామయ్యకు ఇడ్లీ పెట్టి, మావయ్య, మీకింకోటి వేయనా అని అడిగింది. రామయ్య నవ్వుతూ, ఇంత ప్రేమగా అడిగితే 4 కూడా తింటాను అన్నాడు. ఇంట్లో చాలా రోజుల తర్వాత ఆ నవ్వు వినిపించింది. కాని ఆ నవ్వు సంధ్యకు నచ్చటం లేదు. ఇలా అందర్నీ ఆకట్టుకుంటే అందరూ ఆమెనే గొప్ప అంటారు
అని మనసులో అసూయ పెరిగింది. ఆమె ఉద్దేశపూర్వకంగా అన్నది, మాధవి, ఇన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లోనే నీకు విసుగొస్తుంది. మాధవి మాత్రం ప్రశాంతంగా నవ్వింది. ప్రేమతో చేసే పని ఎప్పుడూ భారం అనిపించదక్కా. సంధ్యకు సమాధానం దొరకలేదు. రోజులు గడిచాయి. మాధవి ఎవరినీ మార్చాలని ప్రయత్నించటం లేదు. ఎవరినీ తప్పు పట్టటం లేదు. ఎవరిపైనా ఫిర్యాదులు చేయటం లేదు. కాని ఆమె ప్రవర్తనే అందరి మనసుల్లో చోటు సంపాదించింది. లక్ష్మమ్మకు మందుల సమయానికి ఇవ్వడం, రామయ్య పొలం నుంచి వచ్చే సమయానికి మజ్జిగ సిద్ధం చేయటం, కిరణ్తో పాటు రాఘవ్కు భోజనం పెట్టడం, ఇంటి పనుల్లో అందరినీ కలుపుకోవటం, ఇలా ఆమె నెమ్మదిగా ఆ ఇంటి హృదయంగా మారింది. ఒక సాయంత్రం రామయ్య పొలం నుంచి వచ్చాడు. వానలో పూర్తిగా తడిసిపోయాడు. మాధవి వెంటనే తువ్వాలు తీసుకొచ్చి, మావయ్య, ముందు బట్టలు మార్చుకోండి, నేను వేడివేడి ఛాయ్ తీసుకొస్తాను అంది. దూరంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న సంధ్యకు ఒక్కసారిగా తన తండ్రి గుర్తుకొచ్చాడు. నేను కూడా నాన్న తడిచొస్తే ఇలానే చూసుకునేదాన్ని కదా. ఆ ఆలోచన ఒక్క క్షణం ఆమె మనసుని కదిలించింది. కాని అహంకారం ఇంకా ఆమె హృదయాన్ని విడిచిపోలేదు. అదే రాత్రి మాధవి తన గదిలోకి వెళ్తుండగా లక్ష్మమ్మ మాటలు వినిపించాయి. దేవుడా, ఇంత మంచి కోడల్నిచ్చావు. మా ఇంట్లో మళ్ళీ నవ్వులు పూయాలనుంది. ఆ మాటలు విన్న మాధవి కళ్లల్లో నీళ్లు మెరిశాయి. ఆమె మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంట్లో ఎవరూ ఓడిపోకూడదు. ముఖ్యంగా నా అక్క, ఈ ఇంటి పెద్ద కోడలు. ఆమె కూడా ఒకరోజు ఈ ఇంటి ప్రేమను అర్థం చేసుకునేలా చెయ్యాలి. ఆమెకు తెలీదు, ఆ నిర్ణయం త్వరలోనే ఓ పెద్ద పరీక్షగా మారబోతుంది అని. మాధవి ఆ ఇంటికొచ్చి 4 నెల రోజులు గడిచిపోయింది. ఆ ఇంట్లో వాతావరణం కొద్దిగా మారింది. రామయ్య, లక్ష్మమ్మ ముఖాల్లో మళ్లీ చిరునవ్వు కనిపించటం మొదలైంది. కిరణ్ కూడా ప్రశాంతంగా ఉండేవాడు. కాని సంధ్య మనసులో మాత్రం అసూయ అనే చిన్న మంట నెమ్మదిగా పెద్ద అగ్నిలా మారుతోంది. ఈ ఇంట్లో అందరూ మాధవినే పొగుడుతున్నారు, నేనేం చేసినా ఎవరికి కనిపించడం లేదు అని అనుకునేది. నిజానికి ఎవరూ సంధ్యను తక్కువ చేయలేదు. కాని ఆమె పోల్చుకోవటం మొదలుపెట్టింది. ఒక ఉదయం ఆఫీస్కి వెళ్లే తొందరలో సంధ్య తన బంగారు గాజులు తీసి డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టింది. సాయంత్రం తిరిగొచ్చి చూసేసరికి గాజులు కనిపించలేదు. ఆమె ఒక్కసారిగా గదంతా వెతికింది. అల్మరాలు, డ్రాయర్లు, మంచం కింద ఎక్కడా లేవు. కోపంతో కిందకొచ్చింది. అత్తయ్య, నా బంగారు గాజులెక్కడా? లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది. నాకు తెలీదమ్మా. ఇంట్లో అందరూ మనవాళ్లే ఉన్నారు కదా. ఆ మాట వినగానే ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. పేపర్ చదువుతున్న రామయ్య తన చేతిని నెమ్మదిగా కిందకి దించి, ఏం మాట్లాడుతున్నావమ్మా అని ప్రశాంతంగా అడిగాడు. నేనెవరినీ అనటం లేదు, కాని నా గాజులు పోయాయి. ఆ సమయంలో మాధవి వంటగదిలో నుంచి బయటకొచ్చింది. వదినా, ఇంకోసారి గదిలో బాగా చూశారా? ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు సరిగా చూడటం కూడా రాదనుకుంటున్నావా అని సంధ్య గట్టిగా అరిచింది. సంధ్య కోపంతో తమ ఇంట్లో పనిచేసే ఓ వృద్ధ మహిళ సుబ్బమ్మను పిలిచింది. నువ్వేమైనా తీసుకున్నావా సుబ్బమ్మ? ఆ మాట విని సుబ్బమ్మ వణికిపోయింది. అమ్మా, నేనిక్కడ 15 ఏళ్లుగా పనిచేస్తున్నాను. మీ అత్తమామలు నన్ను తమ మనిషిలా చూసుకున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మాధవి నెమ్మదిగా ముందుకొచ్చింది. అక్క, ఆధారం లేకుండా ఎవరినీ అనుమానించటం మంచిది కాదు. నువ్వు మధ్యలో మాట్లాడుకో అని సంధ్య కోపంగా అంది. సుబ్బమ్మ ఏడుస్తూ బయటికెళ్ళిపోయింది. అందరూ మౌనంగా ఉన్నారు. మాధవి మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన గదిలోకి వెళ్లి చిన్న పెట్టె తీసుకొచ్చింది. అందులో ఆమె పెళ్లికి అమ్మిచ్చిన చిన్న బంగారపు గొలుసుంది. ఆమె ఆ గొలుసును సంధ్య చేతిలో పెట్టింది. సంధ్య ఆశ్చర్యంగా చూసింది. ఇదెందుకు? అక్క, నీ గాజులు దొరికే వరకు ఇది మీ దగ్గర ఉంచండి. ఏంటి, నువ్వు నాకు దానం చేస్తున్నావా? లేదక్కా, ఇంట్లో అనుమానాలు పెరగకూడదని ఇలా చేస్తున్నానంతే. ఆ మాటతో అందరూ ఆశ్చర్యపోయారు. లక్ష్మమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో రాఘవ్ ఆఫీస్ నుంచి వచ్చాడు. ఏమైంది, ఏంటిదంతా అని అడిగాడు. సంధ్య జరిగిన విషయం మొత్తం చెప్పింది. రాఘవ్ మౌనంగా గదిలోకి వెళ్లి,
కొద్దిసేపటికి చేతిలో ఒక చిన్న బ్యాగుతో బయటకొచ్చాడు. సంధ్య, ఇవేనా నీ గాజులు? ఆమె ఆశ్చర్యంతో చూసింది. మీకెక్కడ దొరికాయి? ఈరోజు ఉదయం నువ్వే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టావు. పడిపోతాయేమో అనుకుని నేను నా బ్యాగ్లో పెట్టాను. నీకు చెప్పటం మర్చిపోయాను. ఆ మాట వినగానే సంధ్య ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది. ఆమె అందరి వైపు చూసింది. సుబ్బమ్మపై వేసిన నింద, అత్తమామలను అనుమానించిన తీరు, మాధవి ఇచ్చిన గొలుసు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. సంధ్య నెమ్మదిగా బయటికెళ్ళింది. సుబ్బమ్మ ఇంకా ఇంటి వెనక కూర్చుని ఏడుస్తోంది. సంధ్య ఆమె దగ్గరికి వెళ్లి మెల్లగా అంది, సుబ్బమ్మ, నన్ను క్షమించు. సుబ్బమ్మ ఆశ్చర్యంగా చూసింది. నా వల్ల తప్పు జరిగింది. ఆ ఒక్క మాటతోనే ఎంతో పొంగిపోయిన సుబ్బమ్మ వెంటనే కళ్ళు తుడుచుకుంటూ, పర్లేదమ్మా, కోపంలో మనిషి పొరపాట్లు చేస్తాడు, నేనేమీ అనుకోనమ్మా అంటూ తన పనులు కొనసాగించింది. కాని సంధ్య తనను తాను మాత్రం క్షమించుకోలేకపోయింది. రాత్రి మాధవి బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉండగా సంధ్య నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చింది. మాధవి, చెప్పండక్కా, నువ్వు నీ గొలుసు ఎందుకిచ్చావు? మాధవి చిరునవ్వు నవ్వింది. బంగారం పోతే మళ్ళీ కొనుక్కోవచ్చక్కా, కాని మనిషి మీద నమ్మకం పోతే తిరిగి సంపాదించటం చాలా కష్టం. ఆ ఒక్క మాట సంధ్య గుండెల్లో బలంగా తాకింది. ఆమె జీవితంలో ఎవరూ తనతో అలా మాట్లాడలేదు. తప్పు చేసినందుకు అవమానించకుండా ప్రేమతో అర్థం చెప్పిన మొదటి వ్యక్తి మాధవి. సంధ్యలో మెల్లగా మార్పు మొదలైంది. కాని అదింకా పూర్తి కాలేదు. సంధ్య అహంకారం తగ్గినా తన తప్పులను ఒప్పుకోవటానికి ఇంకా ఆమె మనసు సిద్ధంగా లేదు. ఆ సమయంలోనే ఆ కుటుంబాన్ని కుదిపేసే ఓ పెద్ద పరీక్ష ఎదురైంది. ఒకరోజు పొలంలో పనిచేస్తూ రామయ్య అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడ్నుంచి ఆ కుటుంబం జీవితమే మారిపోయింది. రామయ్య పొలంలో కుప్పకూలిపోయాడనే వార్త గ్రామమంతా క్షణాల్లో వ్యాపించింది. అయ్యో, రామయ్య గారికి ఏమైందట అని పొరుగువాళ్లు పరుగు తీశారు. కిరణ్కు ఫోన్ వచ్చింది. ఆఫీస్లో ఉన్న అతను ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా బయలుదేరాడు. రాఘవ్ కూడా నగరం నుంచి హడావిడిగా వచ్చాడు. అప్పటికే గ్రామస్తులు రామయ్యను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి బయటకొచ్చాడు. భయపడాల్సిన అవసరం లేదు. తీవ్ర అలసట, రక్తపోటు ఒక్కసారిగా పడిపోవటం వల్ల స్పృహ తప్పారు. కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి అవసరం. లక్ష్మమ్మ కళ్లల్లో నీళ్లాగలేదు. డాక్టర్ గారు, ఆయనకేమీ కాదు కదా? భయపడాల్సిందేమీ లేదమ్మా. మీ ప్రేమ జాగ్రత్త ఉంటే త్వరలోనే కోలుకుంటారు. డాక్టర్ మాటలు వినగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి ఆస్పత్రిలో ఎవరు ఉండాలనే చర్చ మొదలైంది. రాఘవ్ అన్నాడు, రేపు నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. సంధ్య కూడా వెంటనే, నాక్కూడా ఆఫీసులో ప్రెజెంటేషన్ ఉంది అని చెప్పింది. వాళ్ల మాటలు విన్న రామయ్య ఏమీ మాట్లాడలేదు. తన కొడుకు పరిస్థితి అర్థమైందనేలా చిన్నగా నవ్వాడు. అప్పుడు మాధవి ముందుకొచ్చింది. మామయ్య దగ్గర నేనుంటాను. కిరణ్ వెంటనే అన్నాడు, నేను కూడా ఉంటాను. లక్ష్మమ్మ కూడా అంది, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి, నేనుంటాను. మాధవి ఆమె చేతిని పట్టుకుని నవ్వింది. అత్తయ్య, మీరు 2 రోజులుగా నిద్రపోలేదు. మీరింటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. నేనున్నానుగా మావయ్యను చూసుకోటానికి అంటూ. రాత్రంతా మాధవి రామయ్య పక్కనే కూర్చుంది. సమయానికి మందులిచ్చింది. డాక్టర్ చెప్పినట్లుగా నీళ్లు తాగించింది. దుప్పటి సరిచేసింది. మధ్యరాత్రి రామయ్యకు మెలకు వచ్చింది. అమ్మా మాధవి. చెప్పండి మావయ్య. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోమ్మా. మాధవి చిరునవ్వుతో, నాన్నకి జ్వరం వస్తే కూతురు నిద్రపోతుందా అంది. ఆ మాట విన్న రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతను మెల్లగా అన్నాడు, నాకిద్దరు కొడుకులే ఉన్నారని అనుకునేవాణ్ణి, కాని దేవుడు నాకొక కూతుర్ని కూడా ఇచ్చాడమ్మా. ఉదయం సంధ్య ఆస్పత్రికొచ్చింది. తలుపు దగ్గరే ఆగిపోయింది. మాధవి కుర్చీలో కూర్చుని ఉంది. రాత్రంతా నిద్రపోక అలసిపోయిన ముఖంలో చిరునవ్వు మాత్రం ఉంది. రామయ్య ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ దృశ్యం చూసిన సంధ్య మనసులో ఏదో కదిలింది. నేను నా నాన్న కోసం కూడా ఇంత సమయం కేటాయించేదాన్ని. మరి వీళ్ళనెందుకు పరాయి వాళ్ళలా చూస్తున్నాను?
అదే రోజు మధ్యాహ్నం లక్ష్మమ్మ ఆస్పత్రి క్యాంటీన్లో ఒంటరిగా కూర్చుంది. సంధ్య నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, మీరు భోజనం చేశారా? లక్ష్మమ్మ నవ్వుతూ, నువ్వలా అత్తయ్య అని పిలిచినందుకే నా కడుపు నిండిపోయిందమ్మా అంటూ కన్నీరు పెట్టుకుంది లక్ష్మమ్మ. ఆ మాట సంధ్య హృదయాన్ని గట్టిగా తాకింది. ఇంతకాలంగా తాను ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించింది? అత్తమామలు తన్నెప్పుడూ పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్లలా చూడలేదే, మరి తానెందుకలా ప్రవర్తించింది? సిగ్గుతో తలదించుకుంది సంధ్య. ఆ రోజు సాయంత్రం సంధ్య మాధవి దగ్గరికి వచ్చింది. మాధవి, నువ్వు నిజంగా అలసిపోలేదా? మాధవి నవ్వింది. అలసిపోయానక్క. మరి ఎందుకింత చేస్తున్నావు అలసిపోయినా? మాధవి కాసేపు మౌనంగా ఉండి చెప్పింది. మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది, పెళ్లైన తర్వాత అమ్మనాన్నలు ఇద్దరూ కాస్త నలుగురవుతారు. సంధ్య నిశ్శబ్దంగా వింటోంది. అత్తమామలు భర్త తల్లిదండ్రులు మాత్రమే కాదక్కా, మనకు తెలియకుండానే మన వెన్నంటే ఉండి మన జీవితాన్ని పరిరక్షించే మార్గదర్శకాలు. ఆ మాటలు సంధ్య మనసులో పదిలంగా నిలిచిపోయాయి. రామయ్య కోలుకొని ఇంటికొచ్చాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. మరుసటి రోజు ఇంటిని సర్దుతూ ఉండగా మాధవికి ఒక పాత ఇనప్పెట్టె కనిపించింది. ఆ పెట్టెని తీసుకొచ్చి మాధవి రాఘవ్ చేతిలో పెట్టింది. రాఘవ్ పెట్టి తెరిచాడు. అందులో తాను మొదటి తరగతిలో వేసిన చిన్న డ్రాయింగ్, పాడైపోయిన స్కూల్ బెల్ట్, మొదటి బహుమతిగా గెలిచిన చిన్న ట్రోఫీ, చిన్న చెప్పుల జత, అన్నింటి కింద ఒక పాత డైరీ. అతను ఆ డైరీ తెరచి చూశాడు. అది రామయ్య రాసుకున్న డైరీ. మొదటి పేజీలో ఇలా ఉంది: ఈరోజు రాఘవ్ స్కూల్లో మొదటి బహుమతి తీసుకొచ్చాడు. అతనికి సైకిల్ కొనిపెడతానని మాటిచ్చాను. డబ్బు సరిపోలేదు. నా పెళ్లి ఉంగరం అమ్మేశాను. కాని నా కొడుకు నవ్వు చూశాక ఆ ఉంగరమే గుర్తుకు రాలేదు. రాఘవ్ చేతులు వణికాయి. మరో పేజీ: ఈరోజు కిరణ్ కాలేజీ ఫీజు కట్టాము. లక్ష్మి తన బంగారు చెవుపోగులు తాకట్టు పెట్టింది. పిల్లల భవిష్యత్తు ముందు నగలేమిటి? అతని కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగాయి. అవన్నీ చదువుతున్న రాఘవ్కు తానిన్నాళ్ళు తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా ఎంతటి తప్పు చేశాడో అర్థమవసాగింది. రాఘవ్ డైరీ చదువుతుండగా సంధ్య కూడా పక్కనే కూర్చుంది. చివరి పేజీలో ఇలా రాసింది: రేపు నా పిల్లలు పెద్దవాళ్లవుతారు. వాళ్లను ఎప్పుడూ మా దగ్గరే ఉంచాలని నాకు కోరిక లేదు. వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉండాలి. కాని ఒకటే భయం, వృద్ధాప్యంలో వాళ్లకు భారంగా మారకూడదు. ఆ వాక్యం చదివిన వెంటనే సంధ్య ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమెకు తన తండ్రి గుర్తొచ్చాడు. పెళ్లి రోజు తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మా, అత్తమామలను ఎప్పుడూ పరాయి వాళ్లగా చూడకు. వాళ్లను చూస్తుంటే నిన్ను వారి కన్న కూతురి కంట ఎక్కువగా చూసుకునేవాళ్ళలా అనిపిస్తున్నారు. ఆ రోజు ఆమె ఆ మాటలు సరిగా పట్టించుకోలేదు. కాని ఈరోజు ఆ మాటలకి అర్థం తెలిసింది. సాయంత్రం లక్ష్మమ్మ ఇంటి ముందు తులసి మొక్కకు నీళ్లు పోస్తోంది. సంధ్య నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళింది. ఆమె చేతిలో ఉన్న చెంబును తీసుకుని, అత్తయ్య, నేను పోస్తానిటివ్వండి అంది. లక్ష్మమ్మ ఆశ్చర్యంగా చూసింది. పర్లేదమ్మా. లేదత్తయ్య అని చెంబు తీసుకుని నీళ్లు పోసింది. తర్వాత ఒక్కసారిగా లక్ష్మమ్మ కాళ్ల దగ్గర మోకాళ్లపై కూర్చుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. లక్ష్మమ్మ దిగ్భ్రాంతితో ఆమె లేపడానికి ప్రయత్నించింది. ఏంటమ్మా ఇది? సంధ్య ఏడుస్తూ అంది. నేను ఇంటికి పెద్ద కోడలిగా వచ్చాను. కాని కూతురులా ఉండలేకపోయాను. నేను మిమ్మల్ని ఎన్నిసార్లు బాధ పెట్టానో నాకిప్పుడు అర్థమవుతోంది. మావయ్యను కూడా గౌరవించలేదు. సుబ్బమ్మను అవమానించాను. మీ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆమె మాటలు ఆగలేదు. లక్ష్మమ్మ కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆమె సంధ్యను లేపి గట్టిగా హత్తుకుంది. చాలమ్మా, తప్పు తెలుసుకోవటం కన్నా గొప్ప మార్పు లేదు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూసిన మాధవి కళ్లల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. కిరణ్ నెమ్మదిగా అడిగాడు, నువ్వు మొదటి రోజు నుంచే వదిన మారుతుందని నమ్మావా? మాధవి నవ్వింది. మూసుకుపోయిన తలుపును కూడా ప్రేమతో తెరవచ్చని నేను నమ్మాను. ఈ రోజు అదే నిజమైంది అంది మాధవి.
ఒక పెద్ద విదేశీ మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగావకాశం వచ్చింది. ఆ విషయాన్ని ఎంతో ఆనందంతో ఇంట్లో అందరితో చర్చించాడు. తల్లిదండ్రుల ముఖంలో ఒకవైపు ఆనందం, మరోవైపు కొడుకు తమని వదిలి విదేశాలకి వెళ్లిపోతాడనే బాధ, రెండూ కలిపిన ఓ భావం. వారి భావాల్ని గమనించినట్టుగా అక్కడి నుంచి నిష్క్రమించాడు రాఘవ్. మరుసటి రోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని ఉండగా రాఘవ్ అందరి ముందుకి వచ్చి తన నిర్ణయాన్ని తెలియజేశాడు. అమ్మా, నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి. రామయ్య చిరునవ్వుతో అన్నాడు. చెప్పు నాన్నా. రాఘవ్ ఒక క్షణం మౌనంగా నిలబడి, నేను విదేశీ ఉద్యోగాన్ని తిరస్కరించాను. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు. ఆశ్చర్యం కన్నా ఆనందంతో సంధ్య, రాఘవ్, నువ్వు నిజంగానే? అవును సంధ్య. కాని అది చాలా పెద్ద అవకాశం కదా. రాఘవ్ చిరునవ్వుతో తలూపాడు. అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తాయి సంధ్య, కాని అమ్మా నాన్నలతో గడిపే సమయం మళ్లీ తిరిగి రాదు. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ కళ్లల్లో నీళ్లు జారాయి. రాఘవ్ నెమ్మదిగా తండ్రి దగ్గరకు వెళ్లాడు. నాన్నా అని పిలుస్తూ ఆయన చేతులు పట్టుకున్నాడు. చిన్నప్పుడు నేను నడవలేనప్పుడు మీరు నన్ను ఎత్తుకుని నడిపించారు. ఈరోజు మీరు వృద్ధాప్యంలో నడవలేకపోతే నేను మిమ్మల్ని ఎలా వదిలేయగలను? రామయ్యకు మాటలు రావటం లేదు. కొడుకును గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు తిరిగి నా చిన్న రాఘవలా మాట్లాడుతున్నావురా అన్నాడు. ఆ సాయంత్రం సంధ్య తన గదిలో అల్మరాను తెరిచింది. పెళ్లి సమయంలో తెచ్చుకున్న ఖరీదైన ఆభరణాలు, ఖరీదైన చీరలు ఒక్కొక్కటి చూసింది. తరువాత ఒక చిన్న కవర్ తీసుకొని రామయ్య చేతిలో పెట్టింది. ఏంటమ్మా ఇది? మావయ్య, నేను చేసిన తప్పులకు చిన్న ప్రాయశ్చిత్తం. రామయ్య కవర్ తెరిచాడు. అందులో ఒక బ్యాంకు పాస్బుక్. సంధ్య తన జీతం నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని రామయ్య, లక్ష్మమ్మ పేరుతో ఒక వృద్ధాప్య భద్రత నిధిగా జమ చేయటం ప్రారంభించింది. మావయ్య, నేను మీకోసం ఖర్చు చేస్తున్నానని అనుకోకండి. ఇది నా అమ్మానాన్నల కోసం చేయలేకపోయిన సేవ. రామయ్య వెంటనే పాస్బుక్ మూసి ఆమె చేతిలో పెట్టాడు. మాకు నీ డబ్బు అవసరం లేదమ్మా. మాకు కావలసింది ఈ రోజు నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ జీవితాంతం నిలిచేలా చూడమ్మా. కొన్ని రోజుల తర్వాత రామయ్య ఇంటి వెనక ఉన్న మామిడి చెట్టు కింద అందరినీ కూర్చోబెట్టాడు. చేతిలో ఒక చిన్న పెట్టె ఉంది. మాధవి, ఇక్కడికి రా. మాధవి వినయంగా వచ్చి కూర్చుంది. రామయ్య ఆ పెట్టె ఆమె చేతిలో పెట్టాడు. ఏంటి మావయ్య ఇది? తెరిచి చూడమ్మా. ఆమె మెల్లగా పెట్టి తెరిచింది. అందులో బంగారం లేదు, వజ్రాలు లేవు. ఒక పాత ఫౌంటైన్ పెన్ను మరియు ఒక లేఖ. మాధవి ఆశ్చర్యంగా చూసింది. ఇది నేను మొదటి జీతంతో కొనుక్కున్న పెన్ను. మీ అత్తయ్యకు నాకు ఉన్న జ్ఞాపకాలన్నీ ఈ పెన్నుతోనే రాశాను. ఇప్పుడు మన ఈ కుటుంబాన్ని కలిపిన కథను నువ్వు రాయాలి. మాధవి కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. ఆ ఇంటి రూపమే మారిపోయింది. ఉదయం అందరూ కలిసి అల్పాహారం చేయటం, సాయంత్రం ఇంటి ముందు తులసి మొక్క దగ్గర దీపం, పండుగలు, పుట్టినరోజులు కలిసి జరుపుకోవటం, రాత్రి అందరూ కలిసి భోజనాలు చేయటం. సంధ్య ఇప్పుడు ప్రతి ఉదయం, అత్తయ్య, ఈరోజు వంట నేను చేస్తాను అని చెప్పేది. రామయ్య పొలం నుంచొస్తే ముందుగా నీళ్లందించేది కూడా సంధ్యే. ఒకరోజు సుబ్బమ్మ ఇంటి పనులు చేసి తన ఇంటికి తిరిగి వెళ్తుండగా సంధ్య వెంటనే వెళ్లి ఆమె చేతులు పట్టుకుంది. సుబ్బమ్మ, ఈరోజు భోజనం ఇక్కడే చేసి వెళ్ళాలి నువ్వు. ఈరోజు మావయ్య గారి పుట్టినరోజు. సుబ్బమ్మ నవ్వుతూ అంది. ఇప్పుడు నువ్వు నిజంగానే ఇంటి పెద్ద కోడలవయ్యావమ్మా అంటూ. కొడుకులు కోడళ్ల ఆనందాన్ని చూసి మైమర్చిపోయారు ఆ వృద్ధ జంట. ప్రేమతో చెప్పిన మాటకు కోపంతో చెప్పిన 100 మాటల కంటే ఎక్కువ శక్తి ఉంటుందని నిరూపించింది మాధవి. గౌరవం ఉన్న ఇంట్లో ఆనందం శాశ్వతంగా ఉంటుంది. ఎంతో మంది సుప్రసిద్ధ రచయితలు రాసిన కథలు చదివిన అనుభవంతో మీ హైమా రాసిన ఓ చిన్న కథ ఇది. నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. తప్పులేవైనా దొర్లితే మన్నించగలరు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.